హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్. నేను మీ డాక్టర్ శ్రీనాథ్. ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి టాపిక్ ఫ్యాటీ లివర్. లివర్లో కొవ్వు పేర్కొని అది ఎలాంటి ప్రమాదాలకు దారితీస్తుందో తెలుసుకుందాం. సాధారణంగా ఫ్యాటీ లివర్ అంటే లివర్లో కొవ్వు పేర్కోవడం అనేది అందరికీ తెలిసిందే. అయితే ఈ కొవ్వు పేర్కొనడానికి గల ముఖ్య కారణాలు ఏంటి అంటే అందులో ఉండేటువంటి కణాలు, ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్ అని కొన్ని రకాల కణాలు ఉంటాయి. ఈ కణాలు మొత్తము ఫ్యాట్తో నిండుకొని ఉంటే దాన్ని ఫ్యాటీ లివర్ అంటారు. ఇది గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 3 వరకు రకరకాలుగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ ఫ్యాటీ లివర్ రావడానికి ముఖ్యమైన కారణం ఏంటి అంటే టైప్ 2 డయాబెటీస్ అండి. డయాబెటీసే కాకుండా ఒబేసిటీ వల్ల కూడా ఫ్యాటీ లివర్ వస్తుంది. అలాగే తీసుకునేటువంటి జంక్ ఫుడ్ వల్ల కూడా ఫ్యాటీ లివర్ కనబడుతుంది. ముఖ్యంగా పొట్ట భాగంలో బాగా ఒబ్బెత్తుగా రావడము, కుడిపక్క పక్కటెముకల్లో నొప్పి రావడము, ఇవి స్టార్టింగ్ దశలో ఫ్యాటీ లివర్లో కనపడతాయి. ఇక ఫ్యాటీ లివర్ మొండిగా అవుతూ తీవ్రతరం అవుతున్నప్పుడు బరువు తగ్గడము కనపడుతుంది. దాంతోపాటు పొట్ట భాగంలో కూడా ఫ్యాట్ డిపాజిట్ కనబడుతుంది. ఈ రెండు సమస్య ఫ్యాటీ లివర్ పెరుగుతూ ఉన్నప్పుడు కనపడతాయి. అయితే మనము రెగ్యులర్గా చిన్నపాటి ఎక్సర్సైజ్ చేసుకుంటూ డైట్ మేనేజ్మెంట్ కరెక్ట్గా చేసుకుంటే ఇది ప్రమాదకరమైనటువంటి సమస్య కాదు. 90% మందిలో ఫ్యాటీ లివర్ అనేది ప్రమాదకరం కాదు. కేవలం 10% మందికే ఇబ్బంది. ఆ 10% కూడా ఎలా, ఏ డయాబెటీసో ఇలా కొలెస్ట్రాల్ అదుపులో లేకపోతే జరుగుతుంది. ముఖ్యంగా కొలెస్ట్రాల్లో ట్రైగ్లిజరైడ్స్ అనేటువంటి కొలెస్ట్రాల్ ఉంటుంది. ఈ ట్రైగ్లిజరైడ్స్ అనేటువంటి కొలెస్ట్రాల్ చాలా ఎక్కువగా శరీరంలో ఉంటే అది ఉండాల్సిన స్థాయి 150 లోపు ఉంటే మంచిది. అలాంటిది మనకు 300 400 పెరిగిందనుకోండి, అప్పుడు మనకి ఇది ప్రమాదకరంగా మారుతుంది. అలా ట్రైగ్లిజరైడ్ శరీరంలో బాగా ఎక్కువగా పెరగడం వల్ల లివర్ డ్యామేజ్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది. అంటే లివర్లో ఫ్యాట్ పేర్కొనేటువంటి ప్రమాదం ఉంది. అలా లివర్ డ్యామేజ్కి ఇది ముఖ్యమైనటువంటి కారణంగా చెప్పుకోవచ్చు. ఈ ప్రాబ్లము ట్రైగ్లిజరైడ్సే కాకుండా ఎల్డిఎల్, విఎల్డిఎల్ లాంటి కొలెస్ట్రాల్ కూడా పెరిగేందుకు కారణమవుతుంది. సరైనటువంటి శారీరక శ్రమ లేకపోవడము, ఎక్కువ పని గంటలు పనిచేయడము, ఆల్కహాల్ తరచుగా తీసుకోవడము, ఎక్కువగా మసాలా, వేపుళ్ళు, మద్యం, మాంసం లాంటివి తీసుకోవడము, ఇలాంటి వాటి వల్ల లివర్ అనేది డ్యామేజ్ అవుతూ వస్తుంది. కాబట్టి లివర్ డ్యామేజ్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలండి. దాన్ని కాకుండా చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ముఖ్యంగా మనకు చిన్నపాటి ఏరోబిక్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. లైక్ స్విమ్మింగ్ కానివ్వండి, జాగింగ్ కానివ్వండి, చిన్నపాటి వాకింగ్ కానివ్వండి, ఇవి చేసుకోవాలి. ఇవి చేసుకుంటే మనకు ఈ ఏరోబిక్ ఎక్సర్సైజ్ లేదంటే చిన్న చిన్న డ్యాన్సెస్ కానివ్వండి, ఇప్పుడు జుంబా అని రకరకాల డ్యాన్సులు వస్తూ ఉంటాయి. అలాంటి డ్యాన్సులు కానీ చేస్తూ ఉంటే మనకు ఫ్యాటీ లివర్ వల్ల ప్రమాదం కాకుండా కాపాడుకోవచ్చు. అంటే ఫ్యాటీ లివర్ ఇంకా పాడవకుండా కాపాడుకోవచ్చు. అలాగే మనకు కొన్ని ఫ్రూట్స్ ఉంటాయి, కొన్ని జ్యూసులు. ఎట్లా అంటే ఫ్రూట్స్లో ముఖ్యంగా ఆకుకూరలు, పళ్ళు బాగా తీసుకోవడం, ముఖ్యంగా నిమ్మజాతి పండ్లు, లెమన్, మోసంబి, బత్తాయి పండు అంటాం, ఆరెంజెస్, ఇవి బాగా తీసుకోవాలి. ఇవి అలాగే ఆమ్లా అండి, ఉసిరికాయ పొడి, రోజు ఒక చెంచాడు ఉసిరికాయ పొడి, ఒక చెంచాడు ఒక చిన్న గ్లాసుడు నీళ్ళల్లో కలిపి కొద్దిగా సాల్ట్ వేసుకొని ఆ నీటిని కలిపి తాగితే కూడా మనకు ఫ్యాటీ లివర్ వల్ల వచ్చేటువంటి దుష్ప్రభావాలు తగ్గుతాయి. లెమను, అదే నిమ్మరసము, బత్తాయి, ఆరెంజెస్, ఉసిరి, అలాగే గ్రేప్స్ అండి. గ్రేప్స్ కూడా చాలా మంచివి. వీటిలో ఉండేటువంటి విటమిన్ సి వల్ల ఒకవేళ ఫ్యాటీ లివర్తో సఫర్ అవుతున్న వ్యక్తులు ఎవరైనా ఉంటే కూడా తగ్గేందుకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఇవి చాలా జాగ్రత్తగా పాటించాలి. ఇవి చేసుకుంటూ మనం చెప్పినటువంటి ఎక్సర్సైజ్ ఉంది కదా, ఇప్పుడు మనం చెప్పుకున్నాం స్విమ్మింగ్ కానీ, జాగింగ్ కానీ, సైక్లింగ్ కానీ, ఇవి చేసుకుంటే సూపర్ అండి. చాలా అద్భుతంగా మనకు తగ్గుతుంది ఈ ప్రాబ్లం అనేది. అంతేకాకుండా గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 2కు వెళ్లకుండా కూడా ఇది కాపాడుతుంది మనకు. సో ఇంత మంచి జాగ్రత్తలు మనం చేసుకోవచ్చు. సో ఇవి చేస్తున్నప్పటికీ కూడా ఫ్యాటీ లివర్ పెద్దగా తగ్గట్లేదండి అంటే మన మెడిసిన్స్ వాడుకోండి, హోమియోపతి మందులు వాడుకోండి. చాలా చక్కగా ఫ్యాటీ లివర్ నుంచి బయటపడతాము. ఇదండి ఈరోజు టాపిక్. రేపు ఇంకొక మంచి టాపిక్తో మనం డాక్టర్ ఫ్యాక్స్లో కలుసుకుందాం. కీప్ వాచింగ్ డాక్టర్ ఫ్యాక్స్. థ్యాంక్ యూ.